ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే నా గ్రాడ్యుయేషన్ టైంలో సెమినార్ హాల్లో ఉన్నప్పుడు ఒక కొత్త ఫ్యాకల్టీ వచ్చారు. అయితే ఆయన అందరినీ పిలుస్తూ ఇంట్రడ్యూస్ చేస్తూ తర్వాత వాళ్ళ గ్రూప్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొంతమంది చెప్తున్నారు, చెప్పని వారిని అందరి ముందు హేళన చేస్తూ అవమానిస్తూ, దేనికి పనికొస్తారు మీరు, ఎందుకు పనికొస్తారు అని ఈ విధంగా హేళన చేస్తూ అందరి ముందు అవమానిస్తున్నారు. అయితే నాకంటే ముందు ఇద్దరు వ్యక్తుల్ని ఆ విధంగానే చేశారు. అయితే మా గ్రూప్కి వచ్చేసరికి నేను అప్పటికే మనసులో అనుకుంటున్నాను, నన్ను పిలవకూడదు అని. అయితే ఆయన నన్ను పిలిచారు. ఆ నిమిషం ఒక్కటే నా హృదయంలో, యేసయ్యా వీళ్ళందరి ముందు నన్ను అవమానపరచకూడదు, నన్ను సిగ్గుపరచకూడదు, నిన్ను నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గుపడరని చెప్పావు కదా, అయితే నన్ను సిగ్గుపరచొద్దయ్యా అని అనుకుంటూ స్టేజ్ ఎక్కాను. అయితే నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు ఆ సార్. ఆన్సర్ చెప్పాను. అయితే ఆఫ్టర్ డిగ్రీ నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగారు. అసలు నీ గోల్ ఏంటి అని అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను పాస్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్ అని. అయితే ఆయన చిన్నగా నవ్వాడు, అంటే హేళనగా నవ్వాడు. నేను బాధపడలేదు. అయితే మా అందరి కోసం ఒక ప్రేయర్ చేయాలి అనేసి అన్నారు. నేను సిగ్గుపడకుండా సరే సార్ చేస్తానని చెప్పి ప్రేయర్ చేశాను.